సాధారణంగా ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న చిత్రాల జాబితా మారుతూనే ఉంటుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ పై ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలో సినిమాలు టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకుంటాయి. కానీ ఇప్పుడు మీకు తెలుసా, ఈ ఏడాదిలో థియేటర్స్లో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఫ్లాప్ సినిమా ఇప్పుడు ఓటీటీనే ఊపేస్తోంది. అదే దేవా. 2025 సంవత్సరంలో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే పూజా హెగ్డే, కుబ్రా సైట్, పావైల్ గులాటి, ప్రవేశ్ రాణా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ దేవ్ పాత్రలో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దేవా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఎవరి మాట వినని అతడు తనకు నచ్చింది మాత్రమే చేస్తూ ఉంటాడు. కానీ అతని స్నేహితుడిని కాల్చి చంపినప్పుడు ఈ కథలో అసలైన మలుపు తిరుగుతుంది. ఈ కేసును దేవా తీసుకుంటాడు. హంతకుణ్ణి కనుగొన్న తర్వాత జరిగిన ఓ ప్రమాదంలో దేవా జ్ఞాపక శక్తిని కోల్పోతాడు. సినిమా మొత్తంలో అసలు హంతకుడే కనిపించాడు. కానీ క్లైమాక్స్ చూస్తే మాత్రం మీ బుర్ర తిరిగిపోద్ది. అనుక్షణం బలమైన సస్పెన్స్, ఊహించని మలుపులు తిరుగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక పాత్ర మీకు ఊహించని షాక్ ఇస్తుంది. దేవా సినిమా మార్చి 28న ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం భారతదేశంలోని టాప్ 10 జాబితాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం దేవా మొదటి స్థానంలో, రెండవ స్థానంలో క్రావెన్, తమిళ మూవీ డ్రాగన్ మూడవ స్థానంలో ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. 60 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 34.18 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 56.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. థియేటర్లో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సెన్సేషన్ అవుతోంది.